కుస్తీ కళ్యాణి సోమవారం నుండి శనివారం వరకు సాయంత్రం 6:30 మన సన్ జెమినీలో. ఏం లేదు లల్లి, ఒకసారి మన షాప్కి వస్తావేంటి? అపార్థం చేసుకోకు. అర్జెంటుగా ఒక 20 బ్లౌజులు, ఒక 10 చీరలకి ఫాల్స్ కొట్టమని ఆర్డర్ వచ్చింది. ఆల్రెడీ షాప్లో 2 వర్క్ చేస్తున్నారు. నువ్వు కూడా వచ్చావనుకో ఫాస్ట్గా పని అయిపోతుంది. అందుకే నువ్వు వస్తావా అని అడిగాను. ఆహా, ఈ టైంలో రావడానికి మీ ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరా? నువ్వు రాకపోతే నేను ఒప్పుకోను. షాప్లో ఆల్రెడీ 2 పనిచేస్తున్నారు. ఏ వాళ్ళు ఆడాలి కదా? అర్ధరాత్రి పూట వాళ్ళు రాలేదా? నువ్వు రాకపోతే ఆర్డర్ క్యాన్సిల్ అయిపోతుంది. అదే జరిగితే ₹1000 లాస్ వస్తుంది. కాబట్టి నువ్వు రావాల్సిందే, వచ్చి తీరతావు అంతే. రా. అలాగే వెళ్తాను, నిన్ను కూడా తీసుకుని వెళ్తాను. రాయ. చెయ్యి వదలరా. వదలకపోతే నీ చెయ్యి విరిచేస్తా. అబ్బచా, ఏ దగ్గర చూస్తాను. అంత సరదా పడుతుంటే నేనెందుకు రావద్దంటాను? రాక్షసి, నేను మగాడినే. అయితే ఏంట్రా, 4 చేతులు 8 కాళ్ళు ఏమైనా ఉన్నాయా? నువ్వు మనిషివే కదా, కొడితే దెబ్బ తగులుతుంది కదా. వదిలే వదిలే. నా చెల్లి వదులు అన్నప్పుడు వదులుంటే కొట్టడం నాకు, కొట్టించుకోవడం నీకు తప్పుండేవి కదా. నీకు అసలే జాలి తక్కువలా ఉంది, నాకు అసలే జాలి ఎక్కువ. ఎవరైనా చూస్తే బాగోదు కళ్యాణి, చెయ్యొదులు. అమ్మా, నా చెల్లెలికి పనిచ్చి అన్నం పెడుతున్నావన్న ఒకే ఒక్క కారణంతో చెయ్యి తిప్పొదిలేసా, లేదంటే మెడ విరిచేసేదాన్ని. అమ్మ తల్లి, నీకు నీ చెల్లికొద్దాండం. అర్జెంటుగా 30 జతల బట్టలు కుట్టాలి. దానికోసమే మీ చెల్లిని షాప్ దాకా రమ్మన్నాను. ఒకవేళ రావడం కుదరకపోతే ఆ బట్టలన్నీ తెచ్చి మీకే ఇస్తాను. తెల్లవారేలోపు కుట్టివ్వండి. తెల్లవారేలోపు కుట్టివ్వకపోతే మీ చెల్లిని మీ ఇంట్లోనే ఉంచుకోండి. రేపటి నుంచి షాపుకి రానక్కర్లేదు. అయ్యో, ఇంటి దగ్గర కుట్టే అవకాశం ఉంటే ఇంటికొచ్చి మరి కొట్టించుకోవడం దేనికి? ఆ బట్టలేవో ఇంటికి తీసుకొచ్చివ్వు, ఉదయంలోగా కుట్టిస్తాం. ఉదయంలోపు కుట్టివ్వకపోతే 10,000 లాస్ వస్తుంది. ఆ లాస్ కూడా మీరే ఇవ్వాలి, గుర్తుంచుకోండి. అలాగే, ఉదయంలోపు కుట్టివ్వలేకపోతే నువ్వు చెప్పినట్టే ఆ లాస్ కడతాం, సరేనా? లాస్ కడతానంటే నాకేం నొప్పి. పద. కళ్యాణి, రాత్రికి రాత్రి అన్ని బట్టలు కుట్టడం మన వల్ల అవుతుందా? పైగా కుట్టకపోతే లాస్ కట్టమని చెప్తున్నాడు. సంపాదనేమో కానీ సంపాదించింది కూడా లాస్ కిందకు వెళ్ళిపోతుందేమోనని భయంగా ఉందే. అమ్మా, నువ్వేం టెన్షన్ పడుకో, నేనున్నాను కదా. సరే, లోపలికి వెళ్దాం పదండి. ఇదిగో, ఇందులో 30 జతల బట్టలు ఉన్నాయి. తెల్లారేసరికి ఎంబ్రాయిడింగ్ చేసి హుక్స్ వేసి బటన్స్ వేయాలి. అర్థమవుతుందా? సరే, ఇవ్వు. మేడం, మీరు చెప్పినట్టుగానే ఆ లల్లిని మా షాపుకు పిలిపించి దాని ద్వారా కళ్యాణిని అవమానించవచ్చని ప్లాన్ చేశాను. కానీ ఆ రాక్షసి వచ్చి నా చెయ్యి విరగొట్టి నా చెల్లిని నీ షాపుకు పంపరని వార్నింగ్ ఇచ్చి పొద్దున కల్లా నీ బట్టలన్నీ కుట్టేసి నీ మొహాన కొడతానని మాట కూడా ఇచ్చింది మేడం.
అది తీసుకున్న గోతిలో అదే పడతానంటే మనం మాత్రం ఏం చేయగలం చెప్పు. ఇంతకీ ఉదయం లోపు బట్టలు కుట్టకపోతే ఆ లాస్ మొత్తం అదే భరించాలని చెప్పావు కదా. మీరు చెప్పినట్టే చెప్పాను బేబమ్మ గారు. అందుకు ఇష్టపడే ఆ కళ్యాణి బట్టలు తీసుకుంది. వెరీ గుడ్.